నీ ఆఫీసులో ఉన్న సమస్యని గురించి నీ పై అధికారికి నీవు మొరపెట్టినా వినడం లేదేమో. నీ ఇంట్లో ఉన్న సమస్యని గురించి నీ కుటుంబ సభ్యులకి నీవు ఎంత చెప్పినా బహుశా వారు వినడం లేదేమో. నీ బాధని నువ్వు చెప్పే విషయాన్ని నీ సొంత వారే లక్ష్య పెట్టడం లేదేమో కదా. ఈ స్థితిలో నా మాట ఎవరు ఆలకిస్తారు, నా మొర్ర ఎవరు వింటారు, నేనెవరికి చెప్పుకోవాలి అని దిగులు పడుచున్నావేమో. నీ మొర్ర ఆలకించి నీ ప్రార్థనకు యేసు వెంటనే జవాబిస్తాడు. కాబట్టి ఆలస్యం చేయక ప్రార్థించు. ఆయన నీ మొర్రకి చెవియొగ్గుతాడు, నీ ప్రార్థనకి జవాబిస్తాడు. ఆయనే నీ ప్రార్థనకి జవాబు. యేసే నీ ప్రార్థనకి జవాబు. ఆమేన్.